రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము అపోస్తులుడైన పౌలు భక్తుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 20-21 వచనాలు. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. మనుష్యుని ద్వారా మరణం వచ్చెను గనుక మనుష్యుని ద్వారానే మృతుల పునరుద్ధానమును కలిగెను. ప్రియులారా, ఈ వాక్య ధ్యానాన్ని మనం గమనించినప్పుడు మనకు ఒక గొప్ప నిరీక్షణ వస్తుంది. ఈరోజు మనమందరము యేసు ప్రభు వారు లేచినటువంటి పునరుద్ధాన దినమును ఆచరిస్తూ ఉన్నాము. అంటే ఏమిటి? ఆయన చనిపోయి మరణాన్ని జయించి మరణము ఇక ఎన్నడూ కూడా ఎవరిని కూడా నాశనం చేయకుండా ప్రప్రథమంగా ఆయన లేచి ఉన్నాడు. నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. అలాగే ఒక మనుష్యుని ద్వారా మరణం వచ్చింది. అది మనందరికీ తెలిసిందే. మన మూలపితరుడైన ఆదాము ద్వారా మరణం అనేది లోకంలోనికి ప్రవేశించింది. ఎలాగైతే ఆ లోకంలోనికి మరణము మనిషి ద్వారా ప్రవేశించిందో ఆ మనిషి ద్వారానే ఆ మరణము కొట్టివేయబడాలి, మృతులందరూ లేపబడాలి. కాబట్టి యేసు ప్రభువారు మానవ రీతిగా ఈ లోకంలోనికి వచ్చినట్లుగా మనము గమనించాలి. అది ముఖ్యమైనటువంటి విషయము. ఎందుకంటే దేవదూతలు కానీ దేవుడు కానీ మరణించటానికి ఆస్కారం లేదు. కేవలము మానవుడు మాత్రమే పాపము ద్వారా వచ్చినటువంటి ఆ జీతమైన మరణాన్ని స్వీకరించవలసి ఉన్నది. కాబట్టి యేసు ప్రభువారు ఆ యొక్క నరరూపాన్ని ధరించి మన మధ్యకు వచ్చి ఉన్నారు. అదేవిధంగా ఏదైతే ఆ మరణములో ఆయన సమాధి చేయబడిన తర్వాత ఆయన ముందుగా లేఖనములు అలాగే ఆయన కూడా ప్రవచనం చెప్పినట్లుగా 3వ దినమున నేను తిరిగి లేస్తాను అన్నట్లుగానే మరి ఆయన 3వ దినమైనటువంటి ఆ విశ్రాంతి దినం ఆదివారమున ఉదయమునే ఆయన సమాధిని గెలిచి లేచినట్లుగా మనమందరము కూడా గ్రహించగలుగుతున్నాం. కాబట్టి మరి క్రీస్తు మృతులలో నుండి ప్రప్రథమంగా లేపబడ్డాడు. ఆయన దేవుని యొక్క జ్యేష్ఠ కుమారుడు. అదేవిధంగా క్రీస్తునందు గనుక విశ్వాసం ఉంచి ఆయన రక్షణార్థమై ఆయనలో బాప్తీసం గనుక పొందితే నీవు కూడా నీ మరణము తరువాత పునరుద్ధానము అనే దానిని చెందుతావు. క్రీస్తులో నీవు లేపబడతావు. ఎందుకంటే ఆయన ఎలాగైతే తిరిగి మరణాన్ని జయించి లేచాడో ఆయన శక్తి నీలో ప్రవేశపెట్టి నిన్ను నన్ను కూడా అత్యద్భుతంగా ఆ మరణాన్ని జయింపజేసి మన ద్వారా మనలను లేవనెత్తి ఆయనతో పాటు యుగయుగములు జీవించి రాజ్య పరిపాలన చేసేటువంటి గొప్ప భాగ్యాన్ని అనుగ్రహిస్తున్నాడు. ఇదంతా కూడా ఉచితంగానే మనకు ఇచ్చాడు. కాబట్టి దీనికోసం ఆయన వెల చెల్లించి తన రక్తాన్ని చిందించాడు. కాబట్టి మనమందరము దీనిని స్వీకరింపబద్ధులమై ఉన్నాం. ఇంత గొప్ప రక్షణను ఎవరైతే తృణీకరిస్తారో వారందరూ కూడా నిత్య పాశములతో నరకములలో బంధింపబడి ఉంటారు. అయితే ఎవరైతే క్రీస్తును అంగీకరించి ఆయన మరణాన్ని, ఆయన జననమును, ఆయన పునరుద్ధానమును ఎవరైతే అంగీకరించి విశ్వసించి బాప్తీసం పొందారో వారందరూ క్రీస్తులాగే మరణమును జయించి తిరిగి లేస్తారు. అందరూ యుగయుగములు కూడా క్రీస్తులాగా క్రీస్తుతో పాటు జీవిస్తారు. మరి ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప భాగ్యము మనమందరికీ ఆయన ఇచ్చాడు. కాబట్టి దీనిని మనమందరము పొందుకొని అనేకులని రక్షణ మార్గంలోనికి నడిపిద్దాము. పునరుద్ధాన శక్తి మనందరిలో సంపూర్ణంగా పనిచేయనట్లు ఈ దినము నుంచి నూతనమైనటువంటి శక్తివంతమైన జీవితాలతో ప్రభువు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థించుకుందాం. కృపా సత్య సంపూర్ణుడైన ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఇదిగో నీ యొక్క ప్రియ కుమారుణ్ణి మా నిమిత్తము, మా పాపముల నిమిత్తము ఈ లోకంలోనికి పంపించి మా యొక్క ప్రతి పాపాన్ని కూడా ఆయన యొక్క శరీరం మీద నీవు సిలువలో వేలాడుట ద్వారా పరిహరించినందుకు మీకే వందనాలు చెల్లిస్తున్నాం. అత్యద్భుతమైనటువంటి నీ గొప్ప కృపను నాయన మాకు అనుగ్రహించిన విధానం అంతటిని బట్టి వందనాలు. మరి ఎలాగైతే క్రీస్తు మృతుల్లోంచి ప్రప్రథమంగా లేపబడి ఉన్నాడో అలాగే నీ కుమారుడైన క్రీస్తు ద్వారా మమ్మల్ని కూడా అంగీకరించినందుకు లేపటానికి నీవు శక్తిమంతుడివై ఉన్నావు. కాబట్టి ఈ శక్తిని సంపూర్ణంగా మేమందరము కూడా ఉపయోగించుకునేటట్లు చిన్నవారు మొదలుకొని పెద్దల వరకు ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క శక్తిని సంపూర్ణంగా తండ్రి ఉపయోగించుకునే సామర్థ్యాన్ని నీ యొక్క పునరుద్ధానం యొక్క శక్తిని ఏదైతే జయించావో, ఏదైతే ఆయన అన్నిటినీ జయించి లేవనెత్తబడ్డావో మేము కూడా సమస్తమును జయించి లేవనెత్తబడేటువంటి కృప అందరికీ అనుగ్రహించి కాపాడవలసిందిగా నజరేయుడని యేసు నామమున ప్రార్థించి పొందుచున్నాము తండ్రి. ఆమేన్.